నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, పెంపుడు పిల్లలకు ఆస్తులపై హక్కులు సంక్రమిస్తాయా? వాటా కోరే హక్కు ఉంటుందా? సో మిత్రులారా, 2007 సంవత్సరంలో సుప్రీంకోర్టు పద్మావతి వర్సెస్ వెంకటేశ్వరరావు అనే కేసులో చాలా స్పష్టంగా తీర్పునివ్వడం జరిగింది. ఆ తీర్పు యొక్క సారాంశం ఏంటి అంటే, ఒక తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిలో లేకపోతే వారసత్వంగా వారి పేరు మీద ఉన్నటువంటి ఆస్తిలో వారికి బయాలజికల్గా జన్మించినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు వీళ్ళ తదనంతరం ఆస్తి సంక్రమిస్తుంది. లేదా వీరికి పిల్లలు లేకపోతే వీరు ఎవరినైనా అడాప్షన్ దత్తత తీసుకుంటే ఆ పిల్లలకు హక్కులు సంక్రమిస్తాయి. అంతేకాని చట్టబద్ధంగా కానీ లేకపోతే సాంప్రదాయ ప్రకారంగా కానీ అడాప్షన్ తీసుకోకుండా కేవలం పిల్లలను పెంచినంత మాత్రాన ఆ పిల్లలకు ఆస్తుల మీద హక్కులు రావు అని చెప్పి చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. సో ఇలాంటి తీర్పులు మీకు అర్థమయ్యే భాషలో వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాము. ప్రతి నెల ఒక చిన్న మ్యాగజైన్ రూపంలో మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. సో ఇది మీకు కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి 12 నెలలకు మీరు సభ్యత్వం తీసుకుంటే ప్రతి నెల పోస్ట్ ద్వారా మీకు పంపించే ప్రయత్నం చేస్తాము. జస్ట్ పే 999 రూపాయలు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ.